హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు త్రివేణి వంటిల్లు. నేను మీ త్రివేణి. ఈరోజైతే మరొక రెసిపీతో మీ ముందుకు నేను వచ్చాను. ఆ రెసిపీ ఏంటో చూసేయండి. ఈరోజైతే నేను గుడ్డు పులుసు అంటారు కదా, మన చిన్నప్పటి నుంచి ఇష్టంగా తినే గుడ్డు పులుసుని అయితే ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా అయితే నేను ఒక 10 గల ఆనియన్స్ అయితే తీసుకున్నాను. ఆనియన్స్ ముక్కలు ఎక్కువగా ఉంటేనే ఉల్లిగడ్డ పులుసు అనేది చాలా బాగుంటుంది. అందుకనేసి నేను ఉల్లిగడ్డలు అయితే తీసుకున్నాను. ఆ ఉల్లిగడ్డలను అయితే క్లీన్ చేసి మంచిగా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత తాలింపు కోసం కొంచెం కరివేపాకుని 2-3 పచ్చిమిర్చిని అయితే తీసుకున్నాను. అవి కూడా కడిగి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు తాలింపు కోసం అయితే నేను ఒక కళాయిని తీసుకొని ఆయిల్ పోసి దాంట్లో తాలింపు గింజలు అయితే వేసాను. వేసిన తర్వాత 2గా చీల్చుకున్న పచ్చిమిర్చిని వేసి వేగనిచ్చి, ఆ తర్వాత కొంచెం కరివేపాకుని వేసి వేగనిచ్చి, ఆ తర్వాత కొంచెం పసుపునేసి కలపాలి. తర్వాత అలాగే కొంచెం అల్లం పేస్ట్ని కూడా వేయాలి. అల్లం పేస్ట్ కూడా మగ్గిన తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కను అయితే యాడ్ చేసి మంచిగా కలిపి మూత పెట్టాలి. మధ్య మధ్యలో కలుపుతూ అడుగంటకుండా మంచిగా ఆనియన్స్ని మగ్గనివ్వాలి. ఈలోపు అయితే మనం పక్కన ఎగ్స్ని అయితే ఉడకబెట్టుకుందాం. నేనైతే ఒక 5-6 ఎగ్స్ని అయితే ఉడకబెట్టుకున్నాను. ఇప్పుడు ఇటు ఉల్లిగడ్డలు మగ్గుతూ ఉంటాయి, అక్కడైతే మనకి ఎగ్స్ ఉడుకుతున్నాయి. పులుసు కోసం అయితే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని అయితే ముందుగానే తీసుకొని నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఈ ఉల్లిగడ్డలు మగ్గేలోపు మనం పులుసుని అయితే తీసి సపరేట్ చేసి పెట్టుకుందాం. ఆ ఉల్లిగడ్డలు అనేవి మంచిగా మగ్గేంత వరకు మగ్గించాలి. మధ్యలో కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేయాలి. నేనైతే ఒక 2 స్పూన్ల సాల్ట్ని వేసాను. తర్వాత మగ్గిన తర్వాత అలాగే 3 స్పూన్ల కారాన్ని కూడా వేసి మంచిగా మగ్గించాను. మగ్గించిన తర్వాత నేను ముందుగా తీసి పెట్టుకున్న పులుసుని అయితే అందులో యాడ్ చేశాను. ఆ పులుసు అనేది మంచిగా మరిగిన తర్వాత ఫైనల్గా దాంట్లో కొంచెము ధనియాల పొడిని అయితే వేసాను. ఆ తర్వాత ముందు మనం ఉడకబెట్టుకున్న కోడిగుడ్లను అయితే తీసుకొని వాటికి కొంచెం ఘాట్లు అనేవి పెట్టుకొని ఆ పులుసులో అయితే వేసాను. ఆ ఘాట్లలో నుంచి అయితే ఆ పులుసు అనేది కోడిగుడ్డు లోపలికి అబ్జర్వ్ అయ్యి కోడిగుడ్డు టేస్ట్ అనేది బాగుంటుంది. అందుకని నేనైతే ఇలా చేశాను. ఇలా చేసిన ఈ రెసిపీని అయితే మా పిల్లలు అయితే టేస్ట్ చేశారు. మమ్మీ గుడ్డు పులుసు అయితే చాలా బాగుంది అని చెప్పి అన్నారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం.